ఇప్పటికే మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట, లేదంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అనే దాని గురించి చాలా వివరంగా ఇంచుమించుగా 4 టాపిక్స్‌గా మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అవి విన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు వినే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆ టాపిక్స్ ఏంటిదంటే మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహింపబడ్డాడంట, కుమారుడు అనుగ్రహింపబడ్డాడంట. ఆ కుమారుడు లక్షణాలు ఏంటిదంటే ఆశ్చర్యకరుడు అని అంటున్నాడు. ఇప్పుడు మరి ఆశ్చర్యకరుడు అంటే తండ్రి కదా! తండ్రి అయిన దేవుడు ఆశ్చర్యకరుడు కదా! మరి ఇప్పుడు ఈ ఆశ్చర్యకరుడు ఎవరు? తండ్రి అయిన దేవుడే ఆశ్చర్యకరుడుగా భూమి మీదకొచ్చాడా? కాదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అనగా కుమారుడిని భూమి మీద తీసుకొచ్చాడు. ఆయన లక్షణాల్లో ఒకటి ఏంటిదంటే ఆశ్చర్యకరుడు అంటున్నాడు. అలాగే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని ఈ 4 టాపిక్స్ అయితే మీతో మాట్లాడడం జరిగింది. దాని గురించి చాలా వివరంగా ప్రతి విషయాన్ని వచనాలతో మీతో మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు 5వ టాపిక్‌గా, 5వ లక్షణంగా ఈరోజు మనం మాట్లాడుకోవడం నిజంగా చాలా సంతోషకరం చెప్పాలి. ఎందుకంటే వీటి గురించి మాట్లాడేవాళ్ళు, వీటి గురించి ఆలోచించేవాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంది. ఏదో కలిసొచ్చేత్తదని, ఏదో ఆకాశం నుంచి ఊడి పడతదని ఇదే మాటలు చెప్తున్నారు తప్ప వాక్యం ఎలా ఉంది? ఈ రోజున చాలామంది త్రిత్వమా, ఏకత్వమా, ముగ్గురు ఉన్నారా లేదంటే ముగ్గురు ఒక్కడేనా? వీటి గురించి చాలా యుద్ధాలు చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడే భూమి మీదకి వచ్చేసాడు. ఇదిగో యేసుక్రీస్తు కింద ఆయనే భూమి మీద బతికేసి ఇప్పుడు మరలా పరలోకం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ కింద మరలా ఆయన వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ముగ్గురు కింద నటిస్తున్నాడు. దేవుడు ముగ్గురు కింద నటిస్తున్నాడు. ముగ్గురుగా లేరు అని చాలామంది మాట్లాడుతున్నారు. ముగ్గురుగానే ఉన్నారు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు. తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా రకరకాల అభిప్రాయాలు సమాజంలో నింపేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడే కాదా? దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు వినండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడా? యేసుక్రీస్తు దేవుడు కాదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు కాదా? వీటి గురించి కూడా చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. మీరు విని ఒక క్లారిటీకి రండి. వాక్యం ఏదైతే చెప్పబడిందో దాని మాటకే మీ దగ్గర తీసుకురావడం జరిగింది. దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. వాక్యం అనేది నేను కాదు, సత్యం చెప్పేవాళ్ళు ఎవరు చెప్పరు. వాళ్ళ మనసు దానికి ఒప్పుకోదు. ఎవరైతే వాక్యంగా విభజించి ఉపదేశిస్తున్నారో వాళ్ళ హృదయాలు కంప్లీట్గా సత్యాన్ని ప్రకటిస్తాయి. వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే వాక్యం సంబంధం కానిది, అనగా అపవాద సంబంధమైనది, దుష్టుని సంబంధమైనది ఏదైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాలు వాక్యాన్ని వక్రీకరించాలనుకుంటారు. ఇప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తండ్రిని మాకు కనపరచు, అంతే చాలు మాకు అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నన్ను చూసావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అని అంటాడు. ఇప్పుడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఆయన ఎందుకు అన్నాడు? ఇప్పుడు వీళ్ళు వక్రీకరించి వాళ్ళు ఏమంటారంటే నేనే తండ్రిని మళ్ళీ పనిగట్టి తండ్రిని చూడాలంటే వీటి నువ్వు అన్నాడు ఆయన అన్నట్టుగా వీళ్ళు వక్రీకరించేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం అదేనా? అసలు నన్ను చూస్తే తండ్రి చూసినట్టే అంటే తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి నాయన. ఇప్పుడు నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన కూడా సేమ్ నాలాగే ఉంటాడు, నాలాగే మాట్లాడతాడు, నాలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ నేను తీసుకున్నాను కాబట్టి, ఆయన ఆలోచనలన్నీ నేను కలిగి ఉన్నాను కాబట్టి నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని అన్నాడు. అక్కడ మరో పాట నేర్పిస్తున్నాడు. ఏమో తెలుసా? ఇప్పుడు భూమి మీద మీరు క్రైస్తవులకు బ్రతుకుతున్నారు కదా, మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టుగా ఉండాలి. అంటే మీరు కూడా చిన్ని క్రైస్తవులుగా ఈ సమాజంలో బ్రతకాలి. మీ మాటలు నన్ను గుర్తు చేసేలా ఉండాలి, మీ ఆలోచనలు నన్ను మహింపరిచేలా ఉండాలి. ఎవరైనా సమాజంలో మిమ్మల్ని చూసారా? నన్ను చూసినట్టు ఉండాలి, మీరు అలా బ్రతకాలని అక్కడ ఆ మాట తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చాలామందిని చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు ఉంటుందా, లేదంటే ఏవో లోక సంబంధమైన అపవాదం చూసినట్టు ఉంటుందా? ఈరోజు చాలామందిని చూస్తే సాతాను చూసినట్టు ఉంటుంది. సాతాను క్రియలు కనబడుతున్నాయి, సాతాను ఆలోచనలు కనబడుతున్నాయి. వాళ్ళ దగ్గర రకరకాల ఆలోచనలు, రకరకాల మోసాలు జరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ సాతాను లక్షణాలు కదా, దేవుని లక్షణాలు కాదే. మోసం చేయడం అనేది దేవుని లక్షణం అయితే కానే కాదు. మరి ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరు కనబడుతున్నారంటే సాతాను కనబడుతున్నాడు, దేవుడు కనబడతలేదు. ఇప్పుడు అక్కడ చెప్పిన వచ్చిన ఏంటిది అంటే నన్ను చూడు తండ్రిని చూసినట్టే అంటున్నాడు. అంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి, నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన ఆత్మ కనుక ఆయన ఎవరికి కనబడు. ఇప్పుడు శరీరాదిగా నేను వచ్చాను, ఆయన లక్షణాలన్నీ నేను కలిగి ఉన్నాను, నన్ను చూస్తాను ఆయన చూసినట్టే. ప్రత్యేకించి నువ్వు పని కట్టుకుని ఇప్పుడు నువ్వు బ్రతుకుండగా ఆయన చూడాల్సిన పని అయితే లేదు, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని అన్నాడు. ఈ విషయాన్ని వక్రీకరించేసి ఇగో ఈయన తండ్రి కాబట్టి అలా అన్నాడు అన్నట్టుగా చాలామంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేమిద్దరం ఏకమై ఉన్నాము అని అంటాడు. ఏకమై ఉండడం అంటే దీని గురించి కూడా చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. ఏకమై ఉండడం అంటే ఇప్పుడు స్నేహితులందరం కలిసి మేమందరం ఒకటేరా అంటారు. ఇప్పుడు మేమందరం ఒకటే అంటే అందరికీ ఒకటే బాడీ ఉండి 10 తలకాలు ఉన్నాయా, 10 కాళ్ళు ఉన్నాయా ఏంటి? అసలు దాని అర్థం ఏంటంటే మేమందరం
మనస్పరంగా ఒకటే, మా మనసులన్నీ ఒకటే, మా ఆలోచనలన్నీ ఒకటే. మేము ఏది చేయాలన్నా కలిసి చేస్తాం. మేము ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్తాం. మేమందరం ఒకటే అని అర్థం. అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మనసు ఒకటే, వీళ్ళ ముగ్గురు ఆలోచనలు ఒకటే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ ఆలోచన కూడా ఒకటే. వాళ్ళందరూ కలిసి ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. భూమి మీద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దారి తప్పిపోయారు. వాళ్ళందరూ సరైన దారిలోకి తీసుకురావాలి. వారందరూ సరైన దారిలో నిలబెట్టాలి, నడిపించాలి, పరలోకానికి చేర్చాలి. ఇదే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఏకమైనారు. కానీ వాళ్ళు ఒక్కడే ఉండి ముగ్గురు కింద నటిస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు అనే మాట శుద్ధ తప్పు. అలా ఎవరైనా చెప్తున్నారంటే దేవుడు నా బతుకునికి చేసిన వారు అవుతారు. అలాంటి ప్రయత్నం కూడా మీరు ఎవరు చేయకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇలా వాక్యాలు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కనీసం పరిశీలించకుండా, కనీసం ఆలోచించకుండా మనకి ఏది తోస్తే అది చెప్పేయడం నిజంగా బుద్ధిహీనత అవుతుంది. అలాంటి ప్రయత్నం ఎవ్వరు చేయొద్దు. దేవుడి మీద కోపం తెచ్చుకునే విధంగా మీరు ఎవరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన 5వ లక్షణం ఏంటిది? కుమారుడైన యేసుక్రీస్తు గురించి రాయబడిన 5వ లక్షణం ఏంటిది అని అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి. ఇక 5వది సమాధానకర్తకు అధిపతి అంటున్నాడు. సమాధానకర్తకు అధిపతి అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానకర్తకు అధిపత, మరి తండ్రి కాదా? తండ్రిలో ఆ లక్షణం లేదా అని అంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనంలో తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా ఆయన తన గురించి తాను మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడగలిగితే, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగుజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగుజేయవాడను నేనే. సమాధానకర్తను ఆయనంట, కీడు కూడా ఆయన కలిగేస్తాడంట. అంటే అక్కడున్న ఇశ్రాయేలీయులకి వాళ్ళకి అర్థం కావాలి, సమాధానకర్తను నేనే అంటున్నాడు. అంటే సమాధానకర్త అంటే ఏంటి అర్థం? ఇప్పుడు 2 దేశాలు పోటాపోటీగా కొట్టుకోవడానికి రెడీ అయినాయి, యుద్ధం చేసుకోవడానికి రెడీ అయినాయి. ఇప్పుడు ఆ యుద్ధం చేసుకోవడానికి రెడీ అయిన ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో తర్వాత చాలా నష్టపోతాయి. ఇప్పుడు వెంటనే ఆ దేశాలు యుద్ధాన్ని ఆపాలి. అలా ఆపినోడిని సమాధానకర్త అంటాడు. బైబిల్లో ఏంటంటే సమాధానకర్త అంటున్నాడు. ఇప్పుడు చాలా దేశాలు బాగా యుద్ధాలు జరిగించుకుంటున్నాయి. ఇప్పుడు వాటి మధ్యలోకి వెళ్ళి, నాయనా ఈ యుద్ధం వల్ల మనకు నష్టం తప్ప మరి ఏం లేదు. ముఖ్యంగా ఇరు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. అలా తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే కూలిపోయిందో మనం ఏమి ఇవ్వలేం. కాబట్టి మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఏదైనా ఇవ్వాలి అంటే, వాళ్ళ కోసం ఏదైనా కూర్చాలంటే, ఏమైనా కొంచెం ఆస్తులు నిలబెట్టాలంటే ఉన్న ఆస్తుల్ని మనం పాడు చేసుకోకూడదు. యుద్ధం అనేది ఒక బుద్ధిహీనత, యుద్ధం జరిగించడం అనేది ఒక బుద్ధిహీనత అని ఎవరైతే వాళ్ళకి చక్కబెట్టి సమాధానపరిచి ముందు తీసుకెళ్తారో వాళ్ళని సమాధానకర్త అంటుంది బైబిల్. అలాగే బైబిల్లో కూడా చాలా యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు జరగకముందు సమాధాన వార్త పంపిస్తారు. అంటే సమాధాన పడదాం అంటే ఏ విధంగా, ఇదిగో నాకున్న సైన్యం ఇది, మీకున్న సైన్యం అది, మీరు జయించగలుగుతారా లేదా? మరి మీరు జయించలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి సమాధాన పడిపోతే మీరు సేఫ్, మా కింద దాచుల కింద ఉంటారు, కప్పని చెల్లించండి, ఏదైతే ఉందో ఫీజు అది చెల్లించండి ప్రతి నెల, దాని ప్రకారం మీరు కొనసాగిపోవచ్చు అని సమాధాన వార్తను అయితే పంపిస్తారు సమాధాన పడడానికి. వాళ్ళు దానికి ఒప్పుకోకుండా మేము తక్కువ మంది ఉన్నా కానీ మిమ్మల్ని జయించగలుగుతాం కాబట్టి యుద్ధమే రెడీ, యుద్ధానికి సిద్ధం అన్నట్టుంటే యుద్ధం జరిగించేవారు. సో దేవుడు ఎక్కడ అన్యాయంగా లేడు, సమాధానాన్ని ముందే పంపించమని ఇశ్రాయేలు కూడా చెప్పాడైనా. ఆ విధంగానే తర్వాత వాళ్ళు సమాధానం ఒప్పుకోని పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధం జరిగించేవాడు. సరే ఏదేమైనప్పటికీ సమాధానం నేర్పించిన వాళ్ళు ఎవరు అని అంటే, తండ్రి దేవుడు ఇశ్రాయేలుకి సమాధానాన్ని నేర్పించుకుంటూ వచ్చాడు. ఆయన సమాధానకర్త. ఆయన ఇప్పుడు తండ్రి అయిన దేవుల్లో సమాధాన అధిపతి అనే లక్షణం ఉందా లేదంటే, అవును ఖచ్చితంగా ఉంది. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవునికి లక్షణం ఉండగా తండ్రి యేసుక్రీస్తు కింద వచ్చేసాడని మాటలో చెప్పడంలో తప్పేముంది బ్రదర్ అని చాలామంది అంటారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి తన లక్షణాలన్నీ ఇచ్చేసి పంపించలా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? తన లక్షణాలన్నీ ఇచ్చేసి యేసుక్రీస్తుని పంపించలే. యేసుక్రీస్తుని పరిశుద్ధంగా భూమి మీద పంపించాడు. యేసుక్రీస్తునే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది దారి తప్పించేస్తున్నారు. జనపాపం ఉందంటున్నారు, జనపాపం లేని కాకలేదు. యేసుక్రీస్తునే కాదు, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29 వచ్చిన ప్రకారంగా యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. అంటే పరిశుద్ధులుగానే పుట్టిస్తున్నాడు. వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దారి తప్పుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా పరిశుద్ధంగానే పుట్టించాడు. ముఖ్యంగా మరి కన్యకైతే అలాగైతే కన్యకైతే పుట్టించాలి, మరి సంసారం చేసిన తర్వాత అలా పుట్టించవచ్చు కదా. అలా పుట్టించినా ఏం కాదు, ఆయన పరిశుద్ధనే. ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధంగానే పుట్టినట్టే. కాకపోతే ఒక సూచన మీకు చూపిస్తున్నాను. యేసుక్రీస్తు అందరిలా పుట్టాడు. అంటే అందరూ తల్లిదండ్రులు కలవడం వల్ల పుడుతున్నారు కదా, అలా పుట్టాడు.
ఒక ప్రత్యేకమైన ప్రక్రియ నేను జరిగించాలనుకుంటున్నాను. ఒక సూచన మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఇదిగో ఇలా ఒక కన్యక పుడుతున్నాడాయన అని చెప్పేసి ఒక కన్యక పుట్టించాడు తప్ప, తల్లిదండ్రులు కలవడం ద్వారా పుట్టినా ఆయన పరిశుద్ధుడే, పాపి కాదు. పాపి కాదు. కాబట్టి ఆయన పరిశుద్ధంగానే పుట్టాడు. కానీ ఎదిగే కొద్దీ చుట్టూ ఉన్న లోకం ఏదైతే ఉందో అది పాపలోకం. పాపాన్ని జరిగిస్తున్న లోకం, పాపాన్ని విస్తృతంగా జరిగిస్తున్న పరిస్థితుల్లో ఈయన పెరుగుతున్నప్పుడు ఆయన కాపాడుకోవాలిగా. ఇప్పుడు ఈయన ఆశ్చర్యకరుడు అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే లోపల లోపల నిత్యం వాక్యంతో నింపబడాలి. ఆలోచనకర్త అని అన్నాడు. ఇప్పుడు ఆలోచనకర్తగా మారాలంటే ఎన్నో దేవుని ఆలోచనలు నింపబడి ఉండాలి. ప్రతిరోజు నింపుకోవాలి. ఒక మెమరీ కార్డు ఎట్టినట్టు దేవుడు ఒక మెమరీ కార్డు ఎట్టి ఆయన పంపించలా. ఇప్పుడు ఆశ్చర్యకరుడు అంటే ఆ అర్హతను సాధించుకుంటున్నాడు. ప్రతిరోజు వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ, ధర్మసత్తాన్ని బాగా పఠిస్తూ, ముఖ్యంగా ఆయన ఇచ్చిందే ఆయనే ధర్మసత్తాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు భూమి మీద పుట్టాడుగా, వాటన్నింటిని తెలుసుకోవాలిగా, తెలుసుకుంటున్నాడు. శరీరధారిగా వీటన్నిటిని అనుసరిస్తున్నాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తూ అలాగే ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. ఒక ఆలోచనకర్తగా మారిపోయాడు. సమాజానికి ఎన్నో ఆలోచనలు ఇస్తున్నాడు. అలాగే బలవంతుడైన దేవుడు అంటున్నాడు. జ్ఞానం విషయంలో చాలా బలంగా తయారయ్యాడు. నిత్యులకు తండ్రి అంటున్నారు. ఇప్పుడు నిత్యులకు తండ్రి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి నామమునే మనందరం బాప్తిస్మం పొందుకోవాలి. ఇప్పుడు మనందరం ఆయనకి ఎవరు? మనం పిల్లలు అవుతాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన మనకు తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా కనబడుతున్నాడు. ఇలా ఈ లక్షణాలు ఆయన సంపాదించుకుంటాను వచ్చినాయి తప్ప ఏదో మెమరీ కార్డు పెట్టినట్టు ఆయన పెట్టి పంపించలే. మనం కూడా ఇప్పుడు వీటి చెప్పిన పాటున్న ఈ టాపిక్స్ అన్నింటిలో కూడా మనం కూడా ఆశ్చర్యకరులుగా ఉండొచ్చు. దేవుడు మనల్ని అలా తయారు చేయాలనుకుంటున్నాడు. మనం కూడా ఆశ్చర్యకరులుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు మనల్ని. అలాగే మనల్ని కూడా దేవుడు ఆలోచనకర్తలుగా చూడాలనుకుంటున్నాడు. మనల్ని కూడా బలవంతుడైన దేవుడుగా మనల్ని కూడా చూడాలనుకుంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు అనే కాదు, మనల్ని కూడా ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని మన గురించి కూడా చెప్పాలనుకుంటున్నాడు ఆయన. మనం ఆ విధంగా బ్రతకట్లేదు. మనం ఆ విధంగా అడుగులు వేయట్లేదు. మనం ఆ విధంగా వాక్యం వినట్లేదు. వాక్య సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండట్లేదు. అలా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే కాదు, మన గురించి కూడా చెప్తాడు. దానియేలు గురించి కూడా దానియేలు నువ్వు బహుప్రియుడు అని అంటాడు. అంటే మరి దానియేలు గారి గురించి ఎందుకు అన్నాడు అలాగంటే దానియేలు గురించి గారు కాదు, మన గురించి, మా పిల్లల గురించి కూడా ఆయన మాట చెప్పాలనుకుంటున్నాడు. ఎప్పుడు చెప్తాడు ఆయన ఈ మాట? ఎప్పుడు చెప్తాడు అని అంటే మనం ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయనకు నచ్చినట్టుగా అడుగులు వేసినప్పుడు మన గురించి కూడా ఆయన ఇలాంటి గొప్పదైన సాక్ష్యాన్ని ఇస్తాడు. అలా ఇచ్చేలాగా మన మాటలు ఉండాలి, అలా ఇచ్చేలాగా మన ఆలోచనలు ఉండాలి, అలా ఇచ్చేలాగా మన అడుగులు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఈ బిరుదులన్నీ సంపాదించుకున్నాడు తప్ప ఏదో ఆయన పనిగట్టుకుని బిరుదులన్నీ ఆపాదించట్లేదు. సంపాదించుకున్నాడు కాబట్టే ఈ బిరుదులన్నీ. కాకపోతే ముందే మరి రాయించేసాడు కాబట్టి అంటే బిరుదులు ఉత్తనే ఇచ్చేసినట్టు కదా, ఉత్తనే ఇవ్వాల. ఆయన ఇలాంటి బిరుదులు సంపాదించుకుంటాడని భవిష్యత్తు ప్రవచనం ఆయన చెప్తున్నాడు. ఇలాంటి బిరుదులన్నీ సంపాదించుకుంటాడు అని భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ముందైన యేసుక్రీస్తు గురించి ప్రవచనం చేస్తున్నాడు. ఆ ప్రవచనాలు నెరవేరినాయండి అంటే ఖచ్చితంగా నెరవేరినాయి.